శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమఘర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీషాద్యాస్సు మనసః సర్వార్థానాం ఉపక్రమే యం నత్వా కృతకృత్యాస్యస్తం నమామి గజాననం. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సివిఆర్ ఓం స్పిరిచువల్ ఛానల్ వీక్షకులకు రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు చాలా దివ్యమైనటువంటి పండుగ రథసప్తమి అని పిలుస్తాం మనం. మాఘమాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో ఉండేటువంటి ఈ సప్తమి నాడు సూర్య ఆరాధన చేయటం అనాదిగా వైదికంగా వస్తున్నటువంటి ఒక సంప్రదాయం. అనూచానంగా పెద్దల నుంచి మనకు వస్తున్నది. ఈ రోజున లోకంలో సర్వసాధారణంగా ఏం చేస్తారు, ఈ రోజుకు ముందు సంక్రాంతి వరకు కూడా వాకిట చక్కని ముగ్గులు వేసి ఆవు పేడను ఉండలుగా చేసి వాటిలో కూడా దైవతత్వాన్ని చూచి ఆ ఆవు పేడతో చేసినటువంటి ఉండను ఆ ముగ్గులలో ఉంచి వాటికి కూడా పూలు పెట్టి పసుపు కుంకుమలు అలంకరించి ఒక దేవతగా భావించి పూజించడం అనేటువంటిది అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయం. వాటినే గొబ్బెమ్మలు అంటారు. ఏరు గొబ్బెమ్మ అని ఒక అమ్మవారి పేరుతో పిలుస్తారు. ఆ గొబ్బెమ్మను సాయంకాలం అయ్యేటప్పటికీ గోడకు కొట్టి అట్టి పెడతారు. ఆ ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలే పిడకలుగా అయితే ఆ పిడకలతో ఈ రథసప్తమి నాడు కేవలం ఆ పిడకలు మాత్రమే పేర్చి అగ్నిని వ్రేల్చి దానిపైన ఔష్వధాన్యము అని చెప్పబడుతుంది. అంటే అప్పటికప్పుడు పండినటువంటి ధాన్యం, కొత్త బియ్యం. ఆ బియ్యంతో కపిల గోవు నుండి తీసినటువంటి క్షీరముతో, ఆ క్షీరం కూడా ఏ విధంగా ఉండాలి అంటే ఒక్క చుక్క కూడా నీళ్లు కలపకుండా ఉండాలి ఆ క్షీరంలో. ఆ విధంగా ఉంచి బెల్లమును ఉంచి పాయసం చేయటం, దాన్నే పరమాన్నము అని అంటాం. పరమము అంటేనే సంపూర్ణమైనటువంటిది, అన్నము సంపూర్ణమైనటువంటి అన్నం. ఆ పరమాన్నాన్ని కేవలం ఆవు నేతితో, ఆవు పాలతో, ఆ కొత్తగా వచ్చినటువంటి బియ్యంతో, ఆ సంక్రాంతి పండుగకు ధాన్యం ఇంటికి చేరుతుంది కదండి, ఇవన్నీ తీసి ఆ విధంగా పొంగించి, పాలు పొంగించి ఆ పాలల్లో ఆ వేసి, ఆ అన్నాన్ని వేసి, ఆ ద్రవ్యాన్ని వేసి, బెల్లం కలిపి పరమాన్నమును చేసి, ఆ పరమాన్నమును 7 రథములు ఏర్పాటు చేసి, ఆ రథాలు దేంతో చేస్తారు అంటే చిక్కుడు కాయలతో, చిక్కుడు ఆకులతో. ఎందుకట్లా చేస్తారు అనే విషయం చెప్పుకుందాం. ఆ రథాలు 7 రథాలు చేస్తారు. ఆ 7 రథాల మీద ఆ చిక్కుడు ఆకులే ఉంచి, ఆ ఆకులలో ఈ పరమాన్నమును ఉంచి సూర్యభగవానునకు నివేదన చేసి, ఆ నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తారు గృహస్థులైనటువంటి వాళ్ళు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా. ఈ రథసప్తమి నాడు ఈ విధంగా చేసేటువంటి సంప్రదాయం అనూచానంగా వస్తుంది. దీన్ని సూర్య ఆరాధన అంటాం. ఎట్లా నివేదన చేస్తారు? ఓ సూర్యభగవానుని ఫోటో పెట్టో లేకపోతే విగ్రహం పెట్టో చేయరు. బయట బాహాటంగా ఏర్పాటు చేసి ఆ పదార్థాన్ని ప్రత్యక్షంగానే ఆ సూర్యబింబానికి నివేదన చేస్తారు. అలా నివేదన చేయబడినటువంటి ఆ పరమాన్నమును ప్రసాదంగా ఎవరు స్వీకరిస్తారో దీర్ఘవ్యాధిభి అపి నశ్యతి అని చెప్పబడింది.
దీర్ఘములైనటువంటి వ్యాధులు కూడా నశిస్తాయి. మన పండుగలు కానీ ఆచారాలు కానీ ఇవన్నీ ఆరోగ్య విషయములకు ఆధారపడి ఉన్నాయి, ముడిపడి ఉన్నాయి ఆరోగ్య విషయాలతో. ఆ సూర్యభగవాను యొక్క దివ్యమైనటువంటి శక్తిని పొందడం కూడా చాలా గొప్ప వరం. ఎటువంటి స్థితిలో ఉన్నాడు సూర్యభగవానుడు? మనకు కేవలం సూర్యభగవానుని ఆరాధన చేసి ఆ సప్తమి నాడు ఆ విధంగా నివేదన చేసిన పదార్థాన్ని స్వీకరించడం చేత ఏ విధమైనటువంటి రోగములు రావు. 1 సంవత్సర కాలం పాటు ఆ తిన్నటువంటి ప్రసాదం మనల్ని కాపాడుతుంది. 1 సంవత్సరం కాలం పాటు 365 రోజులు. మరల రథసప్తమి నాడు మరల మనం ఆ పూజ చేసుకుని మరల అట్లా ప్రతి సంవత్సరం చేయడం చేత మన జీవితం అంతా కూడా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఏ విధం ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనే సూత్రం. ఆరోగ్యం అంతా కూడా ఎవరి చేతిలో ఉన్నది? సర్వ దివ్యత్వాన్ని మనకు కలగజేసి ఆరోగ్యాన్ని, పటుత్వాన్ని, శక్తిని వీటిని కలగజేసేవాడు ఎవరయ్యా అంటే అసలు తెల్లవారుజామున నిద్రలేపేటువంటి వాడే అతడు. ఆ సూర్యుడు ఉదయించడం చేతనే మనం లేస్తాం. ఆ విధంగా సూర్య ఆరాధన చేయటానికి ఒకానొక పండుగను ఏర్పాటు చేసి ఆ సప్తమి నాడు మాత్రమే ఎందుకు చేయాలి అనేటువంటిది కూడా ఓ సమస్య. మాఘమాసం చాలా దివ్యమైనటువంటిది. మఖ అంటే అర్థం యజ్ఞము అని అర్థం. మఖ అనేటువంటి పదానికి అర్థం మఖం అంటే యజ్ఞము అని అర్థం. మఖ నక్షత్రము కూడా ఎటువంటిది అంటే యజ్ఞరూపమైనది. ఆ యజ్ఞరూపమైనటువంటి మఖ నక్షత్రం పౌర్ణమి నాడు ఎప్పుడైతే ఉంటుందో ఆ మాసమునంతటిని మాఘమాసము అని అంటారు. యజ్ఞపూతమైనటువంటి ఆ నక్షత్రం ఆ నెల మొత్తం ప్రవర్తిస్తుంది కనుక, చంద్రమండలంలో వసించి ఉంటుంది కనుక ఖగోళ శాస్త్రాన్ని అనుసరించి ఆ కారణం చేత ఆ మాసాన్ని మాఘమాసం అని పిలుస్తాం. ఆ మాఘమాసంలో శుక్లపక్షంలో మొట్టమొదటి సప్తమి ఏదైతే ఉన్నదో ఆ సప్తమి నాడు సూర్య ఆరాధన చేయటం. ఎందువల్ల ఆ ఆరాధన చేస్తే ఆరోగ్యం ఎందువల్ల మనకు సరిపడుతుందయ్యా అని కనుక విచారిస్తే ఈ శరీరం అంతా కూడా సప్త ధాతువులతో నిండి ఉన్నది. 7 ధాతువులతో నిండి ఉన్నది. అంతేకాదు ఇంద్రియములు కూడా 7 అని చెప్పారు. అసలు పాపములు కూడా 7 ఉన్నాయండి. 7 పాపాలు చెప్పారు. ఎట్లా 7 పాపాలు ఉన్నాయ్యా? ఇహ జన్మని పరజన్మని, ఈ జన్మలో చేసేటువంటివి గత జన్మలో చేసినటువంటివి 2 రకాలైన పాపాలు వచ్చినాయి. ఇంతే కాకుండా మనో వాక్ కాయ కర్మలు, మనస్సు చేత చేసే పాపాలు, వాక్కు చేత చేసే పాపాలు, కర్మ చేత చేసే పాపాలు. ఇక జన్మని పరజన్మని 2 రకాలైనవి. మనోవాక్కాయములతో ఉన్నవి 3, ఈ 2 ఈ 3 కలిపితే 5. ఇవి కాకుండా జ్ఞానత అజ్ఞానత అని 2 ఉన్నాయి. తెలిసి కానీ తెలియక కానీ చేసేటువంటి పాపాలు. కనుక మొత్తం ఎన్ని పాపాలైనాయి? ఇప్పుడు 7 పాపాలైనాయి. అంతేకాదు ఈ జీవి బ్రతకడానికి కావలసినటువంటిది ఎన్ని నాడులు ఉన్నాయి? 70,000 నాడులు ఉన్నాయి మొత్తం నరాలు. అక్కడ కూడా సప్తయే పనిచేస్తున్నది. అంతేకాదు ఎన్ని ధాతువులు ఉన్నాయి? రక్తము, మాంసము, వస, మజ్జ, యోగ, తత్ప్రతి, ధీయతి 7 రకాలైనటువంటి ధాతువులు ఉన్నాయి లోపల. ఈ 7 రకాలైనటువంటి ధాతువులు సక్రమంగా కనుక ఉండగలిగితే ఆరోగ్యం కలుగుతుంది. అందుకనే ఆ 7 ధాతువులకు సంకేతంగా, అంతేకాకుండా ఆ సూర్యభగవానుడు నడిపించేటువంటి ప్రయాణం చేసేటువంటి రథానికి ఎన్ని గుర్రాలు ఉన్నాయి అంటే 7 గుర్రములు ఉన్నాయి. ఈ 7 గుర్రములు కూడా కాలమును సూచించేటువంటి అశ్వములు. ఆ కాలాన్ని ఆధారంగా చేసుకునే సూర్యభగవానుడు నడుస్తున్నాడు. సూర్యభగవానుని వల్లనే కాలం తెలుస్తున్నది. ఒక పగలు గడుస్తున్నది, ఒక రాత్రి గడుస్తున్నది అంటే 24 గంటలు పరిపూర్ణమైనాయి అని మనం చెప్పుకుంటున్నాం. ఈ 24 గంటలు పరిపూర్ణమైనాయి అని మనకు ఎవరు తెలియజేస్తున్నారు? పగలు వచ్చి
రాత్రి కూడా గడిచిందిరా అని తెలియజేస్తున్నటువంటి వాడు సూర్యభగవానుడు. కనుక ఈ దిన కాల కర్మయోగం ఏదైతే ఉన్నదో అది కూడా 7 మీదనే ఆధారపడి ఉన్నది. ఆ కాలము కూడా దేని మీద ఆధారపడి ఉన్నది? 7 మీద ఆధారపడి ఉన్నది. క్షణము, నిమిషము, గంటలు, దినములు, వారములు, మాసములు, వత్సరములు 7 మీద ఆధారపడి ఉన్నాయి. కనుక కాలం కూడా 7 మీద ఆధారపడి ఉన్నది. సూర్యభగవానుని రథానికి ఉన్నటువంటి గుర్రములు 7 గుర్రములు. వాస్తవానికి సూర్యభగవానునికి ఉన్నటువంటి రథానికి ఉన్న చక్రము ఒక్కటేనా? వేదములలో సప్తచక్ర పరితృప్త అని చెప్పబడి ఉన్నది ఒక చోట ఋగ్వేదంలో. ఆ ఋగ్వేదంలో సప్తచక్ర పరివర్తిత అని ఎందుకు చెప్పారు? ఉన్నది ఒక్కటే కదా రథం అంటే. కాలము చక్రంతో సమానం, కాలచక్రం అని అంటూ ఉంటాం మనం. ఆ కాలము యొక్క చక్రమే సూర్యుని రథానికి ఉన్న చక్రం. ఆ కాలచక్రం 7 ఆధారంగా చేసుకుని ఉన్నది కనుక ఆ రథానికి ఉన్నటువంటిది కూడా 7 చక్రాలు అని వేదం ఒక చోట మనకు చెప్పింది. వేదం చెప్పింది కనుక విశ్వసించి తీరవలసింది. ఎన్ని రకాలైనటువంటి సప్తతత్వములు. అంతేకాదండి, సూర్యకిరణములు ఉన్నాయి. సూర్యభగవానుడు ఉన్నాడు అన్న విషయం దేనివల్ల మనకు తెలుస్తున్నది అంటే కిరణముల వల్ల తెలుస్తున్నది. ఆ కిరణముల నుండి వచ్చేటువంటి వర్ణములు ఎన్ని? ఆ కిరణములు ఎప్పుడైతే ప్రసరించబడ్డాయో దాంట్లో 7 వర్ణములు ఉంటాయి. సప్తవర్ణ సుశోభిత అని చెప్పారు. ఆ సప్తవర్ణములు ఒక కిరణము నుండి మనం ఎప్పుడైతే నీళ్లు సన్న చినుకులు పడుతున్నాయో ఆ పడే సమయంలో కిరణములు గనక ప్రసరించినట్లయితే ఇంద్రధనస్సు అని ఏర్పడుతుంది ఆకాశంలో. ఆ ఇంద్రధనస్సుని కనుక జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఎన్ని రంగులు ఉంటాయి అంటే 7 రంగులు ఉంటాయి. సైన్స్ కూడా తెలుపు అనబడేటువంటి ఆ రంగును విశ్లేషణ చేస్తే అందులో 7 రంగులు వస్తాయి అని దానికి విబ్జియార్ అని పేరు పెట్టారు. విబ్జియార్ ఆ కిరణములు రేస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆ రంగులు ఉంటాయి అని సైన్స్ శాస్త్రవేత్తలు చెబుతున్నటువంటి మాట. ఈ మాటను ఏనాడో ఋషులు మనకు చెప్పారు. అయితే భారతీయ ధర్మంలో భారతీయులలో చాలామందిలో అందున కొంతమంది విశేషమైనటువంటి వారిలో శాస్త్రవేత్తలు చెప్పింది నమ్ముతారు తప్ప వేదాలు చెప్పినవి నమ్మరు. ఈ శాస్త్రవేత్తలు ఎక్కడి నుంచి చెప్పారయ్య అంటే వేదముల ద్వారానే చెప్పారు. వేదంలో లేనిది ఇంకొక చోట లేదు. ఆ కారణం చేత ఎన్ని రకాలుగా సప్త స్థితికి సిద్ధపడి ఉన్నది కనుక. అంతేకాదండి, మనం తిరుమల వెళుతున్నాం కదా, ఆ తిరుమలలో మనకు దర్శించేటువంటి వెంకటేశ్వరుడు కూడా ఎవరో కాదు, సూర్య. 3వ వారంలోనే నృసింహ సరస్వతి స్వామి వారు ప్రత్యక్షమై నాకు వరాలు ఇస్తే మిగిలిన వారం వరాలు ఇచ్చారు కదా అని వదలకుండా 4వ వారాన్ని కూడా దీక్షను కొనసాగించి నేను పొందానే ఈ పుత్రులను ఆ గురుదేవుని మాట వల్ల. ఏమండి కనుక మహాప్రఖ్యాతిని పొందిన నృసింహ సరస్వతి స్వామి వారి వాక్యములు కూడా అసత్యములైనవా? కథం స్యాత్ తద్వచో మిథ్య మహ్యం ఏన వరోర్పితః మద్ధత్యా తస్య భవతు త్యక్ష్యే అనేన సఖాప్యసూన్. ఆ నృసింహ సరస్వతి స్వామి వారు నాకు వరములు ఇచ్చారు. వారు ఇచ్చినటువంటి వాక్యం కూడా అసత్యమవుతుందా? అంత దివ్యమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడే. ఇతి స్మృత్వా గురుం ప్రాహ కథం మాం పేదయస్యహో త్వద్వాక్యే అహం హి విశ్వస్తా ధ్రువం త్వం సత్యవాకితి. ఆ గురుని స్మరించుకుని నేను ఈ విధంగా భావిస్తున్నా అంటోంది ఆవిడ. ఓ గురుదేవా, నిన్ను స్మరించుకునే ఇప్పటిదాకా బ్రతికానయ్యా. నేను నీ యొక్క వరముల వల్ల పుత్రులను పొంది ఆనందపడ్డానయ్యా. పొందినటువంటి దాన్ని, ఇచ్చినటువంటి వరాన్ని మళ్ళా స్వీకరిస్తారా ఎవరైనా? నీవు సాక్షాత్తు పరాత్పరుని యొక్క దివ్యత్వాన్ని పొందినటువంటి గురుదేవుడవే, ఈ విధంగా చేయవచ్చునా అని ఆ గురుని స్మరించి అంటున్నదండి. నీ వాక్యాలు నేను నమ్మానయ్యా. ఏమండి, తద్వాక్యేహం హి విశ్వస్తా ధ్రువంత్వం సత్యవాగితి. నీవు సత్యవాక్కు కలిగినటువంటి వాడవు.
నీ వాక్యంలో ఏ విధమైనటువంటి దోషం ఉండదు, నీ యొక్క వరములు వృధా కావు అనేటువంటి విషయంతో నేను నిన్ను నమ్ముకున్నానయ్యా. నేను త్వం సత్యసంకల్ప, నీవు సత్యసంకల్పుడవు. ఇది విశ్వాసోతీవమే అభవతు, నీవు సత్యసంకల్పుడవు అనేటువంటి విశ్వాసంతో ఉన్నానయ్యా ఇప్పటిదాకా. నీవు సంకల్పించిన దాంట్లో దోషం ఉంటుందా? అలా కనుక ఉన్నట్లయితే నీవు చేసిన తపస్సంతా వృధా కదా. నీవు గురుదేవుడవని నీకు నమస్కరించడం వృధా కదా. ఒక మాసం రోజులు నీ వద్ద ఉండి నేను సేవ చేయటం అనేటువంటిది, ఆ దీక్షితురాలనై ఉండి సేవ చేయటం అంతా వృధాయేనా? ఎన్ని రకాలుగానూ ఆవిడ నిరసిస్తున్నది, విలపిస్తున్నదండి. కృతో విశ్వాసఘాతో అద్యత్వం కిం విశ్వాసఘాతక, నీ పట్ల నేను విశ్వాసాన్ని పొంది ఇంత చేస్తే నా విశ్వాసాన్ని కాస్త నీవు వమ్ము చేశావయ్యా, విశ్వాసఘాతకుడవు అయ్యావు. త్వం త్రిమూర్త్యావతారోసి శ్రీ నృసింహ సరస్వతి విభీషణాద్ ధ్రువాద్యయిస్తే మేయం సత్యం వచే. నీవు ఇంతటి వాడవని, త్రిమూర్త్యాత్మక స్వరూపుడవని భావించానయ్యా ఓ నృసింహ సరస్వతి. నీవు ఏ విధంగా విభీషణుణ్ణి కాపాడావయ్యా, ఏ విధంగా ధ్రువుని కాపాడావయ్యా, ఏ విధంగా ప్రహ్లాదుని కాపాడావయ్యా. ఒకవేళ నీవు ఈ కాపాడిన విషయములన్నీ కూడా అసత్యములేనా? నాకు వరమిచ్చి ఈ విధంగా ఎందుకు చేసావయ్యా? కృతో విశ్వాసఘాతస్తే యద్భావాన్ మాం ఉపేక్షతే కృతో మే నిశ్చయ ప్రాణాం స్వాం ఉద్దిశ్య త్యజామ్యహం. త్రిమూర్త్యాత్మక స్వరూపుడవైనటువంటి నిన్ను నమ్మి సేవ చేస్తే, నీవే ప్రత్యక్షమై నాకు వరములిస్తే, ఆ వరం వల్ల నేను పొందితే పుత్రులను, అందులో ఒకడిని మరల నీవు స్వీకరిస్తే నేను ఎవరిని నమ్మాలి, ఎవరిని విశ్వసించాలి? కనుక ఈ విధమైన స్థితిలో నేను ఉన్నాను కనుక నా పుత్రునితో పాటు నేను కూడా మరణించటానికే సిద్ధపడుతున్నాను అని గురుదేవునకు ఎదురుగా లేకపోయినప్పటికీ తన బాధను చెప్పుకున్నదండి. ఆయాంతి సేవకాలోకాః కుర్వంతి తత్ప్రదక్షిణా కుర్వత్యుదుంబరార్చ్యం చ పురశ్చరణమప్యుతా. లోకంలో అనేక మంది సేవకులు వారి వారి కష్టాలను పోగొట్టుకోవడానికి, బాధలను తొలగించుకోవడానికి, పాపములు నశింపజేసుకోవడానికి ఆ ఔదుంబర వృక్షం దగ్గరకు వచ్చి నీకు సేవ చేస్తూ ఉంటారయ్యా. ఆ వృక్షానికి సేవ చేస్తారు, అభిషేకం చేస్తారు, ప్రదక్షిణాలు చేస్తారు. ఇవన్నీ వృధా అయినవే అని చెబుతున్నదండి. పురశ్చర్యాకృతాస్మాభిః ఫలలబ్ధ్వా అలం అద్యనః కో విశ్వాసస్తవస్థానే ప్రాణాం త్యక్ష్యామి త్యగ్రతః. నేను కూడా అందరూ చేస్తారు కదా అని ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాట విని చేశానయ్యా. నా నమ్మకాన్ని వమ్ము చేశావు, ఇటువంటి ఫలాన్ని ఇచ్చావు కనుక నేను నా కుమారునితో పాటు నేను కూడా నేను నీకు సమర్పించుకుంటున్నానయ్యా. నా కుమారుణ్ణి నీవెటూ తీసుకువెళ్ళావు, కలిగిన పిల్లవాడిని, పెద్దవాడిని, అందులో అగ్రజుడు వాడు. పెద్దవాడికి గొప్ప విలువ ఉంటుందండి. చాలా లోకంలో ఇక్కడ చాలా గొప్ప పదాన్ని వేశారు వాసుదేవానంద సార్. కీర్తిస్తే ప్రసృత సృష్టవు జ్యేష్ఠ మను విశ్వాసఘాతక. అతడు పెద్ద కుమారుడు, పైగా పోయినటువంటి వాడు. పెద్దవాడు అనేటువంటిది ఒక దివ్యత్వాన్ని కలిగించింది. ఎందుకంటే ఒక చిన్న విషయం మనం చెప్పుకుందాం. కాశ్యాంతు మరణాన్ముక్తి అని చెప్పబడింది. కాశీనగరం వెడితే అక్కడ మరణిస్తే మోక్షం వస్తుందని. ఒకవేళ కాశీనగరంలో మరణించకపోతే అథవా జ్యేష్ఠపుత్ర సన్నిధౌ అని చెప్పారు. పెద్ద కొడుకు ఒడిలో తల ఉంచి మరణించిన వాడికి మోక్షం వస్తుందటండి. అథవా జ్యేష్ఠపుత్ర సన్నిధౌ, కాశీలో మరణించాలి, లేదా పెద్ద కొడుకు ఒడిలో తల ఉంచి. ఆ పెద్ద కొడుకు ఎవరితో సమానమయ్యా అంటే కాశీనగరంతో సమానమైనటువంటి వాడు. వాడి ఆత్మ విశ్వనాథునితో సమానమైనటువంటిది. ఆ దేహమే కాశీ దేవాలయం వంటిది ఆ పెద్ద కొడుకు యొక్క దేహం. అతడి జీవనం అంతా కాశీ విశ్వనాథుని తత్వంతో కూడుకున్నది. చాలామంది అనుకుంటూ ఉంటారు, పెద్దవాడిగా పుట్టడం నేను చేసినటువంటి దురదృష్టం, నాకే అన్ని కష్టాలు వస్తున్నాయి, నేనే అన్నీ చూసుకోవాలా, నేనే అన్నీ చేయాలా, ఇలా ఏడ్చేటువంటి కొడుకులు చాలామంది ఉన్నారు.
అసలు పెద్ద కొడుకుగా పుట్టడం అనేటువంటిది అదృష్టం. శాస్త్రం ఏం చెప్పింది? పెద్ద కొడుకు తండ్రికి, చిట్ట చివరి కొడుకు తల్లికి అని. ఆ తల్లి యొక్క మరణ విషయం ఎప్పుడు తెలుస్తుంది అంటే చివరి కొడుకు యొక్క జాతకంలో తెలుస్తుంది, పెద్ద కొడుకు జాతకంలో తెలియదు. తండ్రి యొక్క మరణ విషయం పెద్ద కొడుకు జాతకంలో తెలుస్తుంది. కనుక అనేక రకాలుగా శాస్త్రం నిబద్ధింపబడింది. ఋషులు మనకు అందజేసిన సంప్రదాయం మన భారతీయ సనాతన ధర్మం. ఎన్ని విశేషాలు ఉన్నాయి ఈ ధర్మంలో! మనం పొందగలిగినవి, వినగలిగినవి, ఆచరింపగలిగినటువంటివి అనేకములైనటువంటి ధర్మాలను, ఆ ధర్మాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ మనకు జన్మ వచ్చిందండి. ఈ భారత భూమిలో, ఈ భరత ఖండంలో మనం పుట్టిన భాగ్యం చేత గర్వపడాలి, ఆనందపడాలి, గుండెలు చరుచుకుని జీవించాలి. ఎక్కడికో వెళ్ళలేకపోయాము అని దుఃఖపడటం అనేటువంటిది దైన్యము, బిచ్చగాని తత్వం. ఒకవేళ అడుక్కున్నా బిచ్చమెత్తినా మన దేశంలో బిచ్చమెత్తితే అది వేరు. పరాయి దేశాలకు వెళ్ళి బిచ్చమెత్తటం అనేటువంటిది ఎంత దైన్యమో ఒక్కసారి ఆలోచిద్దాం మనం. వాడిని ప్రార్థించడం, నువ్వు వెళ్ళిపోరా నాయనా అని అనేక రకాలైన ఆంక్షలు పెట్టి నానా బాధలు పెడుతున్నా అక్కడే ఉండేటువంటి విషయాన్ని చూసుకోవటం, ఇవన్నీ కూడా ఎంత దైన్యమైనవి, దీనమైనవి. కనుక ఏ విధంగా ఉండాలి భారతీయుడు? నీ దేశం కాదయ్యా, నా దేశంలోనే నేను బ్రతుకుతా, నేను వెళ్ళిపోతున్నా అని తనంతట తాను అక్కడ ఉన్నటువంటి వారంతా వదిలి వస్తే అప్పుడు తెలుస్తుంది ఆ అమెరికా వాడికి విషయం, ఆ ఇతర దేశాల వాళ్లకు ఆ విషయం తెలుస్తుంది. ఇక్కడ నుంచి భారతదేశపు మేధస్సు మొత్తం అంతా ఎవరికి ఉపయోగపడుతోంది? వాళ్ళకు ఉపయోగపడుతోంది. ఆ మేధస్సు మొత్తాన్ని ఇక్కడ భారతదేశంలో పెడితే ఏ విధమైనటువంటి దివ్యత్వం! భారతదేశం అంత దివ్యమైనది, ఉత్తమమైనది, ఉన్నతమైనది. ఈ ధర్మమే అటువంటిది. కీర్తిస్తే ప్రసృత సృష్టవు మమ విశ్వాసఘాతక ఏ అగ్రే భక్త భజిష్యంతి విశ్వసంతి కథం హితే. నిన్ను నమ్ముకుని ఎవరు బాగుపడతారయ్యా? ఇప్పుడు నాకు జరిగినటువంటి ఈ విషయం లోకానికి తెలిస్తే నిన్ను ఎవరు నమ్మరయ్యా. ఓ నృసింహ సరస్వతి, గురుదేవా అని పేరు పెట్టుకున్నావయ్యా, నాకు ఈ సంతానాన్ని నష్టం కలిగించావు. అహం బ్రహ్మస్వదోషార్తా పదలగ్న అభవంతవ అంగీకృత్య జహాసీహ కోయం ధర్మాస్తవానఘా. నాకు కలిగినటువంటి ఈ దోషం ఉన్నదే, ఈ పాపం ఉన్నదే, బ్రహ్మహత్యా దోషం కలిగింది అని దైవజ్ఞులు చెబితే దాన్ని పోగొట్టుకోవటం కోసం నీ వద్దకు వచ్చా. నీ బ్రహ్మహత్యా దోషం తొలగింది అని నువ్వు చెప్పావు కనుక నువ్వు చెప్పినది అసత్యమే, నీ వరములు అసత్యమే, సర్వము అసత్యము, నీ తపస్సు అసత్యం, ఇలా నిందిస్తున్నదండి. వ్యాఘ్రభీత్యా అపశరణం ఆపశరణం గంతౌహు తహస్సతు ప్రాణాంజహార తద్వన్మే జాతమధ్య న సంశయ. పులి సంహరిస్తుంది అని భయం చేత ఒక ఆవు ఎవరి దగ్గరకు వెళ్ళింది? అక్కడ ఒకడు కనబడితే వాడి దగ్గరికి వెళ్ళింది, నన్ను రక్షించవయ్యా, ఆ పులి సంహరిస్తుంది అని, అది తినేస్తుంది, నేను భయపడుతున్నాను. తీరా ఆవు ఎక్కడికి వెళ్ళిందంటే ఓ కటిక దుకాణం వాడి దగ్గరకు వెళ్ళింది. పులి సంహరిస్తుంది అని భయంతో కటిక దుకాణం వాని వద్దకు వెళ్ళిన ఆవు వలె నా సంతతి నశిస్తున్నది అనే భయంతో నేను నీ వద్దకు వచ్చానయ్యా, నీవు కటికవాడవు. ఆ ఆవును ఆ కటికవాడు ఎలా సంహరిస్తాడో నన్ను కూడా నా నమ్మకాన్ని అలా నీవు సంహరించావయ్యా అన్నది. కింవా పీడయా పీడాలయం కాంక్ష దేవాలయం ఉపాగతం దేవాలయం పతిత్వా తం యథా నిన్యేయమాలయం. ఎంత చక్కని ఉదాహరణ చెప్పారండి. ఆమె అంటున్నది, ఎక్కడో ఏదో కష్టం కలుగుతోంది అని ఆ కష్టాన్ని తీర్చుకోవడానికి దేవాలయానికి పరుగుపెట్టి వచ్చేట ఓ భక్తుడు. తీరా దేవాలయానికి వచ్చి లోపలికి వెళ్ళేటప్పటికి దేవాలయం కూలబడిపోయింది. బతికి ఉంటే కష్టం వచ్చినా కష్టం తీరిన తర్వాత సుఖాన్ని పొందేవాడు. ఇప్పుడు అసలు కష్టం తీరటం కాదు, బ్రతుకే లేకుండా పోయింది. నా బ్రతుకు కూడా అలాగే అయిందయ్యా. జాతం మమ తథైవాద్య కిం బ్రవీమి తవగ్రత మమ పుత్రస్య చ ప్రాణాన్న రక్షసి కథం వద. నిన్ను చేరిన నా స్థితి ఈ విధంగా అయ్యింది, ఇంతకంటే ఇంకేమని చెప్పాలయ్యా?
నా పుత్రుణ్ణి ఎందుకు బ్రతికించలేకపోయావో నువ్వు చెప్పవయ్యా అని అడిగిందండి. యోషి దేవం అహోరాత్రం దుఃఖేన పరిపీడిత అత్రాంతరే ప్రాతరభూత్తత సూర్యోపి చోదిత. పొద్దుగూకిపోయింది. ఆనాడు ఉన్న సంప్రదాయాన్ని అనుసరించి సూర్యాస్తమయమైన తర్వాత శవాన్ని తీసుకుని వెళ్ళి దహన సంస్కారం చేయరాదు. శవం ఉండి తీరాలి. ఆ శవాన్ని అట్లా అట్టిపెట్టవలసిందే. మళ్ళీ సూర్యోదయం అయిన తర్వాత తీసుకువెళ్ళవలసిందే. ఆ కారణం చేత ఆ శవాన్ని అలాగే ఉంచారు. ఆవిడ దుఃఖపడుతూనే ఉంది. సూర్యోదయం అయ్యింది. తరువాత ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని తరువాతి సంచికలో మనవి చేసుకుందాం అని తెలియచేస్తూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. హరి ఓం తత్సత్. స్వస్తి.